హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సినీ రంగంలోనే కాదు, సీరియల్స్లో కూడా విడాకుల హావ నడుస్తూనే ఉంది. ముఖ్యంగా మన తెలుగులో నటించే చాలామంది కన్నడ ఆర్టిస్టులు వారితో కలిసి నటించే వారిని మ్యారేజ్ చేసుకొని పట్టుమని 10 సంవత్సరాలు కూడా పూర్తవకుండానే విడాకుల బాట పడుతున్నారు. ఈ కోవలోకి ప్రస్తుతం నిన్నే పిల్లాడితో సీరియల్ ఫేమ్ అనుష హెగ్డే, ప్రతాప్ సింగ్ గారు కూడా చేరారు. వీరిద్దరూ కూడా ప్రస్తుతం విడాకులు తీసుకొని ఎవరింట్లో వారు ఉంటున్నట్లు తెలుస్తుంది. అసలు ప్రతాప్ సింగ్, అనుష హెగ్డే పరిచయం ఎలా ఏర్పడింది? ఎంతో గాఢంగా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న వీరిద్దరూ ఎందుకు విడిపోవాలనుకుంటున్నారు? అనుష ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకుని సీరియల్లోకి ఎలా ఎంట్రీ ఇచ్చింది వంటి నమ్మలేని నిజాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. అనుష ఉమేష్ హెగ్డే. ఈమె 1991 సెప్టెంబర్ 5న కర్ణాటకలోని మంగళూరులో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఈమె తండ్రి పేరు ఉమేష్ హెగ్డే, తల్లి వినూష. ఈమెకు ఒక తమ్ముడు, ఒక చెల్లి కూడా ఉన్నారు. ఇక అనుష తండ్రి విషయానికి వస్తే ఇతను ఒక ప్రైవేట్ జాబ్ చేస్తూ నాటకాల మీద ఉన్న ఇంట్రెస్ట్ కారణంగా అప్పుడప్పుడు నాటకాలు వేస్తూ ఉండేవారు. ఇక అనుష తల్లికి రాజకీయాలంటే విపరీతమైన పిచ్చి ఉండటం వల్ల కర్ణాటకలోని రూలింగ్ పార్టీ ఏదుంటే ఆ పార్టీ తరపున కార్యకర్తగా వ్యవహరిస్తూ చాలా బిజీగా ఉంటారు. ఇక అనుష స్కూలింగ్ మొత్తం కూడా పుత్తూరులోని ఒక ప్రైవేట్ స్కూల్లోనే చదివారు. చదువుల్లో ఎప్పుడూ ఫస్ట్ ఉండే అనుష ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని కళ్ళకంటూ ఉండేది. ఈమెకు చదువుతో పాటు క్లాసికల్ డాన్స్ మీద కూడా ఆసక్తి ఎక్కువగా ఉండటంతో తన ఇంట్రెస్ట్ని గమనించిన ఆమె పేరెంట్స్ క్లాసికల్ డాన్స్ మరియు యోగా క్లాస్లో జాయిన్ చేసి ప్రోత్సహించేవారు. ఇక ఇది ఇలా ఉండగా ఈమె తండ్రికి ఉద్యోగరీత్యా బెంగళూరులో సెటిల్ అవ్వాలనే కోరిక ఎప్పటి నుంచో ఉండేది. అక్కడ ఉంటే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి ఇటు నాటకాల్లోనూ అలాగే ఆమె తల్లి రాజకీయాల్లో కూడా ఎదగొచ్చని భావించి ఫ్యామిలీ మొత్తం కూడా బెంగళూరులో సెటిల్ అయ్యారు. ఇక అలా ఫ్యామిలీ మొత్తం కూడా బెంగళూరు షిఫ్ట్ అయిన తర్వాత అనుష స్కూలింగ్ మొత్తం కూడా బెంగళూరులోనే జరిగింది. ఈమె ఒక ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయ్యి అక్కడ జరిగే అన్ని కాంపిటీషన్లో పాల్గొని ప్రైజ్లు అయితే గెలుచుకునేవారు. అలాగే మరోపక్క స్టేట్ లెవెల్లో యోగా చేస్తూ మంచి గుర్తింపుని అయితే తెచ్చుకునేవారు. ఇక ఇదిలా ఉండగా అనుష తండ్రికి నాటకాలు వేస్తూ ప్రజల్లో మంచి ప్రజాదరణ పొందేవారు. ఎంతో మంది అతని నాటకాలు చూసి అప్రిషియేట్ చేయడంతో అది చూసిన అనుష కూడా నాటకాల వల్ల ఇంత విపరీతమైన క్రేజ్ వస్తుందా అనే భావన ఏర్పడింది. అలా అప్పటి నుంచి ఆమె కూడా నటి అవ్వాలనే కోరిక బలంగా ఏర్పడింది. ఇక ఇది ఇలా ఉండగా తన ఇంటర్ పూర్తయిన తర్వాత అనుష బెంగళూరులోని మౌంట్ క్యారమిల్ కాలేజీలో బీకామ్ డిగ్రీ జాయిన్ అయ్యారు. అలా కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఆ టైంలో ఆమె ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక పక్క చదువుకుంటూనే మరోపక్క సీరియల్స్లో నటిస్తూ బిజీగా ఉండేవారు. అది చూసిన అనుష తను కూడా సీరియల్స్, సినిమాల్లో నటించాలనే కోరిక బలంగా ఏర్పడింది. అలా కొన్ని సినిమాలకు ఆడిషన్స్కి వెళ్ళగా సినిమాలకు వెళ్ళాలంటే డైరెక్టర్లు, నిర్మాతలు ఏది చెప్తే అది చేయాలి. అలా వారు చెప్పిన వాటిలో ఆమె కొన్ని నచ్చకపోవడంతో ఆ ఛాన్స్ని అయితే మిస్ చేసుకుంటూ వచ్చేది. అలా ఒక పక్క ఆడిషన్స్కి వెళ్తూనే మరో పక్క స్టడీస్ కంప్లీట్ చేస్తూ ఉండేది. ఒకసారి అనుష తన ఎంకామ్ చదివే టైంలో అనుకోకుండా యాక్సిడెంట్కి గురి కావటం, దానివల్ల చేయి ఇరిగిపోవటం వల్ల అదే టైంలో ఆమె సివిల్స్ ఎగ్జామ్స్కి ఫిలిమ్స్ రాయిగా మెయిన్స్ ఎగ్జామ్లో యాక్సిడెంట్ కారణంగా అటెండ్ కాలేకపోయారు. దానివల్ల ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాల్సిన అనుష ఇంట్లోనే కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ఇక అలా కొంతకాలం రెస్ట్లో ఉన్న తర్వాత మరలా అవకాశాల కోసం ట్రై చేయగా ఒక ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ సహాయంతో ఒక కన్నడ సీరియల్లో హీరోయిన్ కోసం వెతుకుతున్నారని చెప్పడంతో వెంటనే ఆడిషన్స్కి వెళ్ళారు అనుష. అక్కడ ఆమె నటన చూసిన దర్శక నిర్మాతలు నువ్వు కొంత ఇంప్రూవ్ చేసుకుంటే బెస్ట్ యాక్టర్ అవుతావు అని చెప్పడంతో అప్పటి నుంచి అనుష ప్రతిరోజు సీరియల్ ఆఫీస్కి వెళ్తూ యాక్టింగ్లో శిక్షణ పొందుతూ ఉండేవారు. అలా 6 నెలల ట్రైనింగ్ పూర్తయిన తర్వాత ఆమెకు రాధా రామ అనే సీరియల్లో హీరోయిన్గా ఛాన్స్ రాగా ఇది 2017లో కన్నడలో ప్రసారమై కొంతవరకు గుర్తింపు తెచ్చిన కన్నడ ఇండస్ట్రీలో సీరియల్స్ చేస్తే రెమ్యునరేషన్ చాలా తక్కువగా ఉంటుందని, అందువల్ల కన్నడ వదిలేసి వేరే భాషలో నటించాలి అనుకున్న టైంలోనే తెలుగులో నిన్నే పిల్లాడితో సీరియల్లో హీరోయిన్ కోసం బెంగళూరులో ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలియడంతో అనుష వెంటనే ఆడిషన్స్కి వెళ్ళగా ఆమె యాక్టింగ్ చూసి అది నచ్చిన నిన్నే పిల్లాడితో టీం వెంటనే ఓకే చెప్పడంతో ఈమెకు జోడీగా ప్రతాప్ సింగ్ని హీరోగా సెలెక్ట్ అయితే చేశారు. ఇక యాక్టర్ ప్రతాప్ సింగ్ విషయానికి వస్తే వీరి ఫ్యామిలీ మొత్తం కూడా నార్త్ ఇండియాకి చెందిన వారైనప్పటికీ ఈయన తండ్రి పవర్ స్టేషన్లో వర్క్ చేయడం కారణంగా ఉద్యోగరీత్యా ఖమ్మంలోని పాల్వంచలో సెటిల్ అయ్యారు. ఇక ఇతని తల్లి హౌస్ వైఫ్గా ఉండేవారు. ప్రతాప్ సింగ్ గారికి 2 తమ్ముళ్ళు కూడా ఉన్నారు. ఇక ఈయన వ్యక్తిగత విషయానికి వస్తే చిన్నప్పటి నుంచి ఇండియన్ ఆర్మీలో పనిచేయాలని కోరిక బలంగా ఉండటంతో ఆ ఇంట్రెస్ట్ కారణంగా సెలక్షన్స్కి వెళ్ళగా అతనికి సైట్ ఉన్న కారణంగా రిజెక్ట్ అయితే చేశారు. ఇక దాంతో చేసేదేం లేక చదువు మీద దృష్టి పెట్టి బీటెక్లో జాయిన్ అయ్యారు. అలా బీటెక్ చదువుతున్న టైంలోనే మరోపక్క యానిమేషన్లో డిప్లొమా కోర్సులో జాయిన్ అయ్యారు. అది పూర్తయిన తర్వాత హైదరాబాద్లోనే ఒక మల్టీమీడియా కోర్సులో జాయిన్ అయ్యారు. అలా అతను బీటెక్ చేసే టైంలో యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ పెరిగి నటుడవ్వాలని అనుకున్నారు. కానీ నటనంటే తన పేరెంట్స్కి ఇష్టం
లేకపోవడంతో ఒక ప్రైవేట్ జాబ్లో జాయిన్ అయ్యారు. అలా జాబ్ చేస్తున్నప్పటికీ నటించాలనే కోరిక బలంగా ఉండటంతో తన పేరెంట్స్తో ఇప్పుడు ఈ జాబ్ మానేసి సినిమాలో ట్రై చేస్తాను, ఒకవేళ సక్సెస్ కాకపోతే మరలా జాబ్లో జాయిన్ అవుతానని గట్టిగా చెప్పడంతో తన కొడుకు ఇష్టాన్ని కాదనలేక వారికి ఇష్టం లేకపోయినా కానీ నో చెప్పలేకపోయారు. ఇక అలా ఆడిషన్స్కి వెళ్ళగా స్టార్టింగ్లో అతనికి చిన్న చితకా పాత్రలు వచ్చేవి తప్ప ఆ పాత్రల ద్వారా ఎటువంటి గుర్తింపు అయితే వచ్చేది కాదు. ఇక అదే టైంలోనే హ్యాపీ డేస్ మూవీ కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి ఆ మూవీ కోసం ట్రై చేయగా అక్కడ కూడా రిజెక్ట్ అయితే అయ్యారు. కానీ మరలా మరో మూవీకి ఛాన్స్ ఉందని తెలిసి ఆ మూవీ ఆడిషన్స్కి వెళ్ళినప్పటికీ కూడా హీరోగా ఓకే అయినా ఆ మూవీ ఫైనాన్షియల్ ప్రాబ్లం కారణంగా మధ్యలోనే ఆగిపోయింది. ఇక ఆ తర్వాత కూడా హీరోగా ఛాన్స్ రావడం, ఆ మూవీస్ కూడా ఏదో కారణంతో ఆగిపోవటం వల్ల ఇక ఇలా సినిమాలు నమ్ముకుంటే ప్రయోజనం లేదని భావించి సీరియల్స్లో ట్రై చేద్దాం అనుకుని సీరియల్స్ కోసం ట్రై చేయగా ఇండస్ట్రీలో ఉన్న పరిచయాల కారణంగా అన్నపూర్ణ స్టూడియోస్ వారు ససిరేఖ పరిణయం సీరియల్ కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయి, నీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళు అని చెప్పగా వెంటనే ప్రతాప్ గారు అక్కడికి వెళ్ళడం, అక్కడ అతని నటన ఫేస్ చూసి తనకి అభి అని హీరో పాత్రకు సెలెక్ట్ చేయగా ఆ సీరియల్ ద్వారా మొట్టమొదటిసారిగా బుల్లితెరకు పరిచయం అయ్యారు. అలా ఈ సీరియల్ 2012 ప్రసారం అయ్యి మంచి ప్రజాదరణ లభించి ప్రతాప్ గారికి మంచి గుర్తింపు అయితే ఇచ్చింది. ఆ తర్వాత కూడా అన్నపూర్ణ స్టూడియోస్ వారు తీసే తేన మనసులు, కుంకుమ పువ్వు, స్వర్ణ ప్యాలెస్, కుటుంబ గౌరవాన్ని సీరియల్స్లో కూడా అవకాశాలు రాగా వాటి ద్వారా ఎంతగానో పాపులారిటీ అయితే సంపాదించుకున్నారు. ఇక ఆ సీరియల్ ద్వారా అతనికి వచ్చిన క్రేజ్ చూసిన కొనిదెల నిహారిక తను తీయబోయే యూట్యూబ్ వెబ్ సిరీస్ అయినటువంటి ముద్దపప్పు ఆవకాయలో తన పక్కన హీరోగా ఛాన్స్ ఇచ్చారు. అలా వెబ్ సిరీస్లో నటించిన తర్వాత ప్రతాప్ గారికి లేడీ ఫ్యాన్స్ కూడా ఎక్కువయ్యారు. అలా ఆ వెబ్ సిరీస్లో నటిస్తున్న టైంలోనే బేవార్స్ అనే మరో సినిమాలో సెకండ్ హీరోగా ఛాన్స్ రావడంతో ఆ మూవీలో నటించగా ఆ మూవీ అటర్ ఫ్లాప్గా నిలిచింది. దానివల్ల అతని గుర్తింపు కూడా రాలేదని చెప్పాలి. ఇక అలా హీరోగా రాణించలేకపోవడంతో వెంటనే నిన్నే పెళ్లాడితో సీరియల్ హీరోగా అవకాశం రాగా సినిమాల కన్నా సీరియల్సే ముద్దు అని భావించి ప్రతాప్ గారు నిన్నే పెళ్లాడితో సీరియల్లో ఓకే చెప్పారు. అలా అతని జతగా అనూష హిగ్దే గారు ఆ సీరియల్ ద్వారా మనకు పరిచయం అయ్యారు. ఇక ప్రతాప్ సింగ్ గారు అనూష హిగ్దే ప్రొఫెషనల్గా ఎవరి పని వారు చేసుకుంటూ ఉండేవారు. కానీ ఒకసారి జీ తెలుగు వారు బోనాల్ ఈవెంట్ ఆర్గనైజ్ చేసి దానికోసం వీరిద్దరిని డ్యాన్స్ చేయమని కోరగా ఆ ప్రాక్టీస్ సమయంలోనే వీరిద్దరి మధ్య సన్నిహితం పెరిగి అప్పటి నుంచి వీరిద్దరు ప్రేమలో పడ్డారని తెలుస్తుంది. ఇక ఇదిలా ఉండగా వీరిద్దరు నిన్నే పిల్లాడితో సీరియల్ ద్వారా ఎంతగానో గుర్తింపు పొందిన తర్వాత అనూష హిగ్దే గారికి సూర్యకాంతం అనే మరో సీరియల్లో ఛాన్స్ రాగా దానికి వెంటనే ఓకే అయితే చెప్పారు. అలా సూర్యకాంతం సీరియల్ నటించిన టైంలో మంచి గుర్తింపు వచ్చినప్పటికీ రెమ్యునరేషన్ విషయంలో అనూషకి సీరియల్ టీం వారికి మధ్య విభేదాలు రావడంతో ఆ సీరియల్ మధ్యలోనే డ్రాప్ అవ్వాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ఇక ఆ తర్వాత వేరొక సీరియల్స్లో ఛాన్స్ల కోసం ట్రై చేయగా ఆమెకు తెలుగు రాని కారణంగా ఎవరు అవకాశాలు ఇవ్వకపోవడంతో చెన్నై వెళ్ళి అక్కడ అవకాశాల కోసం ట్రై చేస్తూ ఉండేవారు. ఇక ఈ క్రమంలోనే ప్రతాప్ ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్న టైంలో వీరిద్దరు ప్రేమ విషయం గురించి వారి పెద్దలు చెప్పగా వారు ఓకే చెప్పడంతో వీరిరువురు పెద్దల సమక్షంలో 2020 ఫిబ్రవరి 14న అంగరంగ వైభవంగా మ్యారేజ్ అయితే జరిగింది. అలా మ్యారేజ్ అయిన తర్వాత అనూషకి చెన్నైలో ఆనంది అనే తమిళ సీరియల్ ఛాన్స్ రావడంతో ఆ సీరియల్కి వెంటనే ఓకే చెప్పారు. అలా దాని ద్వారా ఎంతో గుర్తింపు పొందిన అనూషకు చెన్నైలో వరుసగా ఆఫర్లు రావడంతో ఇంకా అక్కడే ఉండాలని డిసైడ్ అయ్యారు. మరోపక్క ప్రతాప్ గారు హైదరాబాద్లోనే ఉంటూ అవకాశాల కోసం ట్రై చేస్తూనే ఉండేవారు. అలా మ్యారేజ్ అయిన తర్వాత తన భార్య చెన్నైలో సీరియల్స్లో బిజీ కాగా ప్రతాప్ గారు హైదరాబాద్లో ఉంటూ అవకాశాల కోసం చూస్తూ ఉంటే వీరేంటి మ్యారేజ్ అయిన తర్వాత విడివిడిగా ఉంటున్నారు, అసలు వీరిద్దరు విడిపోయారంటూ వార్తలు నెట్టింట తెగ వైరల్ కాగా ఆ వార్తలకు ప్రతాప్ సింగ్ గారు స్పందించి మేమిద్దరం పని నిమిత్తమే విడివిడిగా ఉంటున్నాం తప్ప విడాకులు తీసుకోలేదని చెప్పడంతో ఈ వార్తలు చెక్ పడిందని తెలుస్తుంది. దీన్ని బట్టి చూస్తే వీరిద్దరూ కేవలం సీరియల్స్ గురించే ఒకరు చెన్నైలోనూ మరొకరు హైదరాబాద్లో ఉన్నారని తెలుస్తుంది తప్ప వీరిద్దరు విడాకులు తీసుకోలేదని స్పష్టంగా అర్థమవుతుంది. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.